28 ఏళ్ల క్రిందట భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న మూవీ భారతీయుడు. శంకర్ డైరెక్షన్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సేనాపతిగా తన నట విశ్వరూపంతో భారతీయుడు ప్రేక్షకుల మధ్యలో బలంగా నాటుకుపోయింది. లంచం అనే మాట వినపడితే చాలు కొన్నాళ్లు సేనాపతి గుర్తొచ్చేవాడు. అంతలా సొసైటీపై కూడా కొన్నాళ్లు ఇంపాక్ట్ చూపించిన ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ గా భారతీయుడు 2 తీసుకొచ్చారు. మూవీ అనౌన్స్మెంట్ రోజు నుంచి ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని, అంచనాలను పెంచిన భారతీయుడు 2లో సేనాపతి ఈసారి ఏం చేశారు? జీరో ట్రోలెన్స్ కోసం తప్పించిన శంకర్, కమల్ కాంబో తమ టార్గెట్ ను ఎంతవరకు రీచ్ అయ్యారు? లెట్స్ వాచ్. చిత్ర అరవింద్, ఆర్తి మరో 2 ఫ్రెండ్స్ తో కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అవినీతిని ఆ వేదికగా ప్రశ్నిస్తూ తమదైన శైలిలో కామన్ మెన్ పేరుతో వీడియోలు చేసి జనాలను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఒక సంఘటన చిత్ర అరవింద్ను నిరాశపరచడంతో దేశంలో అవినీతిని, అన్యాయాలను అంతమొందించాలంటే భారతీయుడు రావాల్సిందేనని ఆశిస్తారు. ఈ విషయాన్ని తన మిత్రులతో పంచుకుని సోషల్ మీడియాలో కమ్బ్యాక్ ఇండియా పేరుతో హ్యాష్ట్యాగ్ ను వైరల్ చేసి సేనాపతి గుర్తిస్తారు. చిత్ర అరవింద్ చేస్తున్న పోరాటాన్ని మెచ్చిన భారతీయుడు ఇండియాకు తిరిగొస్తాడు. అవినీతి అధికారులను అంతమొందించాలంటే ఇంటి నుంచే పోరాటం మొదలవ్వాలని పిలుపునిస్తాడు. భారతీయుడి మాటలకు ప్రభావితులైన దేశంలోని చాలా మంది యువతీ యువకులు అక్రమాలకు పాల్పడుతూ లంచాలు తీసుకుంటున్న తల్లిదండ్రులను ఏసీబీకి పట్టిస్తారు. ఆ తరువాత జరిగిన పరిణామాలేంటి? ఎన్నాళ్ల నుంచో కాపు కాసిన సీబీఐ అధికారి ప్రమోద్ భారతీయుని పట్టుకున్నాడా లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దేశానికి అంతటి అవినీతి మరకలను తన మర్మకళ ద్వారా తుడిచే ప్రయత్నం చేశాడు భారతీయుడు. మళ్లీ 28 ఏళ్ల తరువాత యువతని లక్ష్యంగా చేసుకుని మన కాళ్ల కింద ఉన్న కలుపు మొక్కలను ఏరేయడానికి తైఫీ నుంచి ఇండియాకు తిరిగొచ్చాడు భారతీయుడు 2. అయితే మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఖచ్చితంగా నిరాశపరుస్తుందని చెప్పొచ్చు. అవినీతిపై చెప్పాల్సిన ముఖ్య విషయాలను భారతీయుడు 1లో చెప్పిన దర్శకుడు శంకర్ భారతీయుడు 2లో చాలా పేలవంగా తీర్చిదిద్దాడు. 2 ట్రాక్ మిషన్ అంటూ 4 కేస్ స్టడీస్తో సన్నివేశాలను అల్లుకుపోయాడు. కథ మొత్తంలో ఒక్క హై మూమెంట్ కూడా లేదు. గతంలో శంకర్ సినిమా చూస్తే మన చుట్టూ జరిగే కథ, మనం ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తొస్తాయి. కానీ ఇందులో అవినీతి అధికారులు, వారి పిల్లల మధ్య సంఘర్షణ మాత్రమే కనిపిస్తోంది. బ్యాంకు నుంచి కోట్లాది రూపాయల లోన్స్ తీసుకుని విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్తలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ శాసించే అధికారి, గుజరాత్లో మైనింగ్ వ్యాపారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఇంట్లో 1000 కోట్ల లెక్క చూపని డబ్బు, అవినీతి నిరోధక శాఖలోనే అవినీతి అధికారి, ఇలా సమాజంలో జరిగిన సంఘటనలతో కథను చుట్టేశాడు. ఎమోషన్స్ మిస్ అవడంతో ప్రేక్షకుడు కథతో కనెక్ట్ కాలేకపోయాడు. అదేవిధంగా అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ భారతీయుడు స్థాయికి సరిపోలేదనిపిస్తోంది. సేనాపతిగా కమల్ హాసన్ నటనను ప్రశ్నించలేం. వృద్ధుడిగా వివిధ గెటప్స్ లో కనిపించడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ అద్దరగొట్టేశాడు కమల్. 6 ప్యాక్ ఫైట్ హైలైట్ అనిపిస్తోంది. సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహ, రకుల్ క్యారెక్టర్స్ పర్వాలేదనిపిస్తాయి. సిద్ధార్థ్ నటనకు అవకాశం ఉన్న చిత్ర అరవింద్ పాత్ర దొరకడంతో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎస్జి సూర్య, సముద్రకని, మనోబాల పాత్రలు అంతంత మాత్రమే. డైలాగ్స్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉండాల్సింది. టెక్నికల్ గా సినిమా హై వాల్యూస్ తో ఉన్నప్పటికీ కథపరంగా ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. కథను 3వ పార్ట్ కోసం సాగదీయడంతో అసంపూర్తి కథను చూసిన భావన కలుగుతోంది. చివరిలో భారతీయుడు 3 ఎలా ఉండబోతోంది మచ్చుకు కొన్ని సన్నివేశాలు చూపించి ప్రేక్షకులను మరోసారి భారతీయుడి వైపు తిప్పుకునేలా చేశాడు డైరెక్టర్ శంకర్. భారతీయుడు 3లో వీరశేఖర సైనాపతి నేపథ్య కథను 2025లో తెరపై చూపించబోతున్నట్లు ప్రకటించాడు. భారతీయుడు 2లో హైలైట్ అంటూ చెప్పుకోవాలంటే కమల్ హాసన్ నటన తప్ప మరొకటి కనిపించదు. కథనాలు సరిగ్గా లేకపోవడం, ఎమోషన్స్ పండకపోవడం, మ్యూజిక్ సరిగా కుదరకపోవడం భారతీయుడు 2పై ప్రేక్షకులు పెంచుకున్న భారీ ఆశలు అడియాసలయ్యాయి. భారతీయుడు 3 విషయంలోనైనా శంకర్ రైటింగ్ టీం ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే థియేటర్లో సేనాపతిని గో బ్యాక్ అనే మాటలు వినిపించవని సినిమా చూసిన ఆడియన్స్ అనుకుంటున్నారు.